హిందువులు తమ ఆస్తులు రక్షించుకోవడానికి న్యాయపరమైన బాట అనుసరిస్తున్నారు. అందుకే అయోధ్య రామాలయం మన చేతికి రావడానికి వందల సంవత్సరాలు పట్టింది. దశాబ్దాలు కాదు, శతాబ్దం పట్టింది. అంత పోరాడాల్సి వచ్చింది. న్యాయంగానే సాధించుకున్నారు తప్పించి కొట్టి లాక్కోలేదు. అదే ఇప్పుడు బలవంతపు లాక్కోవడాలన్నటువంటిది జరిగిపోతున్నాయి హిందువుల ఆస్తులు. అందులో తమిళనాడులో చేసిన ఒక దుర్మార్గాన్ని హైకోర్టు ఆపింది. తమిళనాడులోని పవిత్ర మురుగన్ స్థలమైన తిరుపరకుంద్రం కొండ పేరుని మార్చే ప్రయత్నాలు చట్టబద్ధం కావని డిఎంకే ముఖ్యమంత్రి స్టాలిన్కి చాచి చెంపదెబ్బ కొట్టే తీర్పిచ్చింది కోర్టు. ఈ ప్రాంతాల జంతు బలులు వంటి చర్యలు నిషేధించబడాలని మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ స్పష్టం చేసింది. వివాదాస్పద కేసులో విభిన్న అభిప్రాయాలు వచ్చిన నేపథ్యంలో 3వ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ విజయ్ కుమార్ శుక్రవారం తుది తీర్పిచ్చారు. మొన్న అక్టోబర్ 10వ తారీఖున అది ఇప్పుడు బయటకు వచ్చింది. 2023-25 మధ్య మధురై బెంచ్ ముందు పలు పిటిషన్లు దాఖలైనవి. పిటిషన్లు తిరుపరకుంద్రం కొండను సికిందర్ మలైగా ముస్లింలు పిలుస్తూ ఉన్నారని, అధికారిక పత్రాల్లో ఆ పేరును వాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇదే సమయంలో మరోవైపు అక్కడ దర్గా ఉంది. ఆ దర్గా నిర్వాహకులు ఆ ప్రాంతంలో తమ ప్రార్థనలు కొనసాగించడానికి అనుమతించాలని కోర్టును కోరారు. దీని ఫలితంగా మతపరమైనటువంటి చారిత్రక హక్కుల మీద విస్తృత వాదనలు సాగినాయి. అప్పుడు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు ఇద్దరు జడ్జీలు చెరొక తీర్పు ఇచ్చారు. మొదటి ఈ కేసు విచారించిన జస్టిస్ జె నిషాబాను, జస్టిస్ ఎన్స్ శ్రీమంతిలతో కూడిన డివిజన్ బెంచ్లకి అభిప్రాయ భేదం తలెత్తింది. జంతు బలులు, ప్రార్థన హక్కులు, ప్రాంతపు చరిత్ర వంటి అంశాల మీద ఇద్దరు న్యాయమూర్తులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో కేసు 3వ న్యాయమూర్తి దగ్గరికి బదిలైంది. ఇప్పుడు 3వ న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు ఏంటంటే కొండ పేరు తిరుపరకుంద్రంగానే కొనసాగాలి. జస్టిస్ విజయ్ కుమార్ తీర్పులో పేర్కొన్నట్టుగా అధికారిక రెవెన్యూ రికార్డు, పురావస్తు విభాగం గెజిట్ నోటిఫికేషన్లు, చారిత్రక పత్రాలు అన్నీ ఈ ప్రాంతాన్ని తిరుపరకుంద్రంగానే సూచిస్తున్నాయి. అందువల్ల సికిందర్ మలై వంటి కొత్త పేర్లు చేర్చడం చారిత్రక వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం అని జడ్జి తీర్పు చెప్పేశారు. భారత సాంస్కృతిక వారసత్వాన్ని మార్చే ప్రయత్నాలు అంగీకారయోగ్యం కావని తేల్చి చెప్పారు. రక్షిత పురావస్తు ప్రాంతం కాబట్టి జంతుబలి మాంసాహారం నిషేధం అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు. తిరుపరకుంద్రం కొండ రక్షిత పురావస్తు స్థలంగా గుర్తించబడింది కాబట్టి ఆ ప్రాంతంలో జంతుబలి మాంసం వండడం, మాంసాహారం భుజించడం ఏన్షియంట్ మాన్యుమెంట్స్ యాక్ట్ 1915 ప్రకారం నిషేధం అని కోర్టు చెప్పింది. పురావస్తు ప్రాధాన్యమైన స్థలంలో ఇటువంటి ఆచారాలు కొనసాగించడం చట్టపరంగా అనుమతించబడదని తేల్చి చెప్పారు. అలాగే ముస్లింలు దర్గా పక్షం దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్న ప్రార్థన హక్కుల విషయంలో కోర్టు మధ్యస్థ దృక్కోణం తీసుకుంది. తీర్పు ప్రకారం ఎవరికైనా ఈ ప్రాంతంలో ఆచారాలు కొనసాగించాలంటే తమ హక్కుల్ని సాక్ష్యాలతో సివిల్ కోర్టులో నిరూపించుకోమని సూచించింది. ఆ తర్వాత సంబంధిత అధికారులు అనుమతి తీసుకోవాలని ఆదేశించింది. అంతవరకు ఏ కొత్త ప్రార్థన విధానాలకి అనుమతి లేదు అని తేల్చి చెప్పింది. ఈ తీర్పు వెలువడిన వెంటనే తమిళనాడులో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. హిందూ సంస్థలు దీన్ని మురుగన్ ఆలయ పవిత్రతను కాపాడిన తీర్పుగా స్వాగతిస్తుంటే అదే సమయంలో దర్గా నిర్వాహకులు కొంతమంది ముస్లిం నాయకుల తీరు మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్టాలిన్ వాళ్ళకి సహకరించి పెట్టాడనమాట ఇప్పటిదాకా.